హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 16, 17, 18 డిసెంబర్ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్, హిందూ, ఎక్స్ప్రెస్, ఈనాడు అండ్ పిఐబి న్యూస్. సో ఫస్ట్ డే ఆఫ్ ఇంపార్టెంట్ చూస్తే 17 లేదు, 18 లేదు, బట్ 16 వెరీ ఫేమస్ విజయ్ దివాస్ అని చెప్పేసి జరుపుకుంటాం. సో విజయ్ దివాస్ ఎందుకోసం జరుపుకుంటామంటే 1971 ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఇండియా విజయం సాధించింది. సో బంగ్లాదేశ్కి స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఆ డిసెంబర్ 16ని విజయ్ దివాస్గా మనం జరుపుకుంటున్నాం. వెరీ వెరీ ఫేమస్ డే. సో ఒకసారి చూస్తే ఇన్ఫ్యాక్ట్ 1947లో ఇండియా పాకిస్తాన్గా 2 కంట్రీస్ ఏర్పడ్డాయి. ఇటువైపు పాకిస్తాన్ ఉంటుంది, ఇటువైపు కూడా పాకిస్తాన్ ఉంటుంది. దాన్ని తూర్పు పాకిస్తాన్ అని చెప్పేసి పిలిచినాం. సో వెరీ రేర్గా ఇటువంటి జియోగ్రాఫికల్గా కంట్రీస్ చాలా రేర్గా ఉంటాయి. అందులో ఒకటి పాకిస్తాన్. ఇటువైపు పాకిస్తాన్ ఉన్నది, ఇటువైపు పాకిస్తాన్ ఉన్నది. సో మతం ఆధారంగా ఇండియా డివైడ్ అయిపోయిందని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ దీన్ని ఈస్ట్ పాకిస్తాన్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు మెజారిటీ, వీళ్ళు మైనారిటీ కాబట్టి సో ప్రపంచంలో ఎక్కడైనా మెజారిటీ వాళ్ళు మైనారిటీ వాళ్ళని తొక్కి పడేస్తారు. సో అదేవిధంగా ఈ తూర్పు పాకిస్తాన్ వాళ్ళని వీళ్ళు అణిచివేసే ప్రయత్నం చేస్తారు. సో ఎంత అణిచివేసినా ఒకసారి వాళ్ళు ఉక్కు పిడికిలి బిగిస్తారు కాబట్టి 1971లో తిరుగుబాటు జరుగుతుంది. సో దానికి ఇండియా హెల్ప్ చేస్తుంది. బంగ్లాదేశ్ లోపల ఈస్ట్ పాకిస్తాన్ లోపల ముక్తి వాహిని అని చెప్పేసి ఇది వెరీ ఫేమస్ జిఎస్ క్వశ్చన్. సో ముక్తి వాహిని అని చెప్పేసి ఒక గెరిల్లా యుద్ధము చేసే వాళ్ళ సంస్థ ఉంటుంది. వీళ్ళకి ఇండియా శిక్షణ ఇస్తుంది. సో ఆ విధంగా 1971 డిసెంబర్ 3న యుద్ధం స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ 16న యుద్ధము ఇన్ఫ్యాక్ట్ అయిపోతుంది. సో 93,000 మంది ఖైదీలు ఇండియాకి పట్టుబడతారు. ఈ వరల్డ్ వార్ 2 ఏదైతే ఉందో ఈ వరల్డ్ వార్ 2 తర్వాత అత్యంత ఎక్కువ సంఖ్యలో ఖైదీలు పట్టుబడ్డ యుద్ధం ఏదైనా ఉంది అంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం అని చెప్పేసి చెప్పొచ్చు. వరల్డ్ వార్ 2 ఫస్ట్ ఉంటుంది, ఇండియా పాకిస్తాన్ వార్ సెకండ్ ఉంటుంది. 93,000 మంది ఖైదీలని ఇందిరాగాంధీ పట్టుకుంటుంది, భారతీయ సైన్యం పట్టుకుంటుంది. సో అప్పుడు పార్లమెంట్ లోపల ఈ యుద్ధం అయిపోయిన తర్వాత సో ఇన్ఫ్యాక్ట్ ఒక సమావేశం పెట్టుకుంటాం. అప్పుడు మన ప్రియతమ మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చెప్పొచ్చు. అతను సో ఇందిరాగాంధీని కీర్తిస్తూ ఒక కవిత చదువుతాడు. సాక్షాత్తు కాళికాదేవి మాతలాగా ఉన్నావు అని చెప్పేసి ఇందిరాగాంధీని కీర్తిస్తూ ఆ కవిత చదువుతాడు మన వాజ్పేయి. రైట్. సో డిసెంబర్ 3 నుంచి 16 కాబట్టి కేవలం 13 రోజులు జరిగిన యుద్ధంగా ఇది వెరీ ఫేమస్. తక్కువ రోజులు ఎక్కువ మంది ఖైదీలు పట్టుబడ్డ యుద్ధంగా ఇది ఫేమస్ అయిపోయింది. డిసెంబర్ 4న వెరీ ఫేమస్ మనము నెవీ డే అని చెప్పేసి జరుపుకుంటున్నాం. ఎందుకోసం అంటే సో కరాచీ పోర్ట్ని మొత్తం ఇండియా నేవీ ధ్వంసం చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఆపరేషన్ ట్రైడెంట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఆపరేషన్ ట్రైడెంట్ ఇది మనం డిస్కస్ చేసినాం డిసెంబర్ 4th కరెంట్ అఫైర్స్ లోపల. సో ఇండియా నేవీ యొక్క ఆపరేషన్ ఏంటి? ఆపరేషన్ ట్రైడెంట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది విజయ్ దివాస్ అండి. జూలై 26 ఏంటి అంటే కార్గిల్ విజయ్ దివాస్ అని చెప్పేసి పిలుస్తాం. సో కార్గిల్ విజయ్ దివాస్. జూలై 26 ఇది 1999 యుద్ధం లోపల ఇండియా విజయం సాధిస్తుంది. ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఎప్పుడు జరిగినా ఇన్ఫ్యాక్ట్ ఇది ఏకపక్షంగా ఇండియా విజయం సాధిస్తుంది. అది క్రికెట్లో అయినా లేకుంటే ఇన్ఫ్యాక్ట్ యుద్ధంలో అయినా. సో ఇది డే ఆఫ్ ఇంపార్టెన్స్. ముక్తి వాహిని పేరు గుర్తుపెట్టుకోవాలి. తూర్పు పాకిస్తాన్ లోపల లేదా నేటి బంగ్లాదేశ్ లోపల తిరుగుబాటు సైన్యము ఇన్ఫ్యాక్ట్ అది గెరిల్లా యుద్ధం లోపల వెరీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇండియా వాళ్ళు ముక్తి వాహిని అనే సైన్యానికి ట్రైనింగ్ ఇస్తారు. అంతిమంగా బంగ్లాదేశ్ అనే దేశం ఏర్పడుతుంది ఇండియా ఈ పాకిస్తాన్ యుద్ధం ఫలితంగా. సో నెక్స్ట్ ఈరోజు నెంబర్ ఆఫ్ పాలిటీ ఆర్టికల్స్, నెంబర్ ఆఫ్ డిఫెన్స్ ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఇట్లా ఎక్కువ జిఎస్ లింక్డ్ పాయింట్స్ ఉన్నప్పుడు టైం ఎక్కువ తీసుకుంటుంది. సో సమ్వన్ కామెంటెడ్ మనకు 10 minutesలో వీడియో పూర్తి ఏమంటే సో దిస్ ఇస్ నాట్ అ ప్లాట్ఫామ్ ఫర్ యూ. సో ఇండియా ఎక్స్ప్రెస్, హిందూ, ఈనాడు, పిఐబిలో వచ్చిన కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్తో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసేలా ఉండే ప్లాట్ఫామ్ ఇది. 10 minutes కోసం అయితే దిస్ ఇస్ నాట్ బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ యూ. రైట్. ఇన్ఫ్యాక్ట్ మీ జిఎస్ ప్రిపరేషన్లో కొన్ని గ్యాప్స్ ఉంటాయి. సో ఆ గ్యాప్స్ని ఈ రోజువారీ వార్తాంశాలతోని లింక్డ్ జిఎస్తోని మనం కొద్ది వరకు కవర్ చేసే ప్రయత్నం చేస్తాం.
అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఈరోజు మనం చూడొచ్చు. సో ఫస్ట్ యూపీ బీజేపీ ఎమ్మెల్యే రామ్ దులార్ గోండు అని చెప్పేసి ఈ సభ్యత్వము సస్పెన్షన్ లేదా బహిష్కరించడం జరిగింది. సో రామ్ దులార్ గోండు పేరు అంతగా అవసరం లేదు. సో యూపీ యొక్క బీజేపీ ఎమ్మెల్యే. సో ఇతనికి ఇన్ఫ్యాక్ట్ పోక్సో చట్టం కింద 25 ఇయర్స్ శిక్ష పడింది. సో ప్రజెంట్ ఎమ్మెల్యే కాబట్టి సో మనకి చట్టంలో ఉంది, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారము కొన్ని నేరాలకు వెంటనే డిస్క్వాలిఫై అయిపోతాడు, కొన్ని నేరాలకు 2 or more ఇయర్స్ శిక్ష పడితే డిస్క్వాలిఫై అయిపోతాడు. తర్వాత లిల్లీ థామస్ కేసు అని చెప్పేసి ఉన్నది. సో వెరీ వెరీ ఫేమస్ కేసు ఇది. లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2013 కేసు. సుప్రీంకోర్టు తీర్పు చెప్తుంది, ఈ కేసు ప్రకారము 2 లేదా అంతకంటే ఎక్కువ ఏండ్లు ఒక ప్రజాప్రతినిధి శిక్షకు గురి అయినట్లయితే గిట్ట అతను వెంటనే సభ్యత్వం కోల్పోతాడు అని చెప్పేసి లిల్లీ థామస్ కేసు ఉంటుంది, చట్టంలో ఉంది. సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కాబట్టి రెండింటి ప్రకారం ఇతను ఇన్ఫ్యాక్ట్ డిస్క్వాలిఫై అయిపోయాడు. సో మనకి పోక్సో చట్టం కింద అనర్హతకు గురైన ఫస్ట్ ఎమ్మెల్యే రామ్ దులార్ గోండు అని చెప్పేసి కొద్దిగా పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు డిఫరెంట్ క్రైమ్ వల్ల అయిండ్లు కానీ ఈ పోక్సో చట్టం కింద ఎవరు కాలేదు. సో ఫస్ట్ టైం పోక్సో చట్టం కింద సో మనకి ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ అని చెప్పేసి 2013లో వచ్చింది మనకు. సో మొత్తం మీద కంప్లీట్గా రామ్ దులార్ గోండు అని చెప్పేసి ఆ పేరు యూపీ బీజేపీ ఎమ్మెల్యే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ తర్వాత ఇటీవల పార్లమెంట్ లోపల ఒక లోక్సభలో 13 మంది, రాజ్యసభలో ఒక్క ఎంపీని సభ నుంచి సస్పెన్షన్ విధించారు ఒక సెషన్ పాటు. సో మనం డిస్కస్ చేయాలి సస్పెన్షన్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ ది పార్లమెంటు ఎలా జరుగుతుందని చెప్పేసి, లోక్సభలో ఎలా ఉంటుంది, రాజ్యసభలో ఎలా ఉంటుందని చెప్పేసి, ఎవరు సస్పెన్షన్ విధిస్తారు అని చెప్పేసి ఆ రూల్స్ ఏంటని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకు నెంబర్ ఆఫ్ ఇన్ఫ్యాక్ట్ టైమ్స్ ఎగ్జామ్లో వచ్చింది, బట్ రెగ్యులర్ పాలిటీ నోట్స్లో మనకు కనిపించదు. కాబట్టి సో కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ ప్రిపరేషన్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే పేపర్తో లింకప్ చేసుకుంటే కొన్ని ఆ జిఎస్ ప్రిపరేషన్లో ఉన్న గ్యాప్స్ మనకి ఇక్కడ ఫుల్ఫిల్ అవుతాయి. సో మనం జిఎస్ అనే బిల్డింగ్ కడుతున్నాము, కొన్ని గ్యాప్స్ ఉంటాయి, ఇక్కడ మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ సభని ఎవరు సజావుగా నడుపుతారు అంటే లోక్సభలో అయితే చైర్మన్, ఎస్ ఇది అన్ని పుస్తకాల్లో ఉంటుంది. రాజ్యసభలో అయితే ఇన్ఫ్యాక్ట్ లోక్సభలో అయితే స్పీకర్. సో రాజ్యసభలో అయితే చైర్మన్, అతను ఉపరాష్ట్రపతి అయి ఉంటాడు. దీన్ని రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ అని చెప్పేసి పిలుస్తాం. సభ అనేది నియమావళి ప్రకారము సజావుగా నడిపేలా చూసే బాధ్యత అనేది లోక్సభ స్పీకర్కి, రాజ్యసభ చైర్మన్కి ఉంటుంది. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది రాజ్యాంగంలో మనకు ఉండదు, ఇది వాళ్ళు సభలో రూల్స్ రూపొందించుకుంటాయి. సో ఇన్ఫ్యాక్ట్ సభా వ్యవహారాలకి ఎవరైనా ఆటంకం ఏర్పడ్డప్పుడు వాళ్ళు సస్పెన్షన్ చేయవచ్చు, బహిష్కరణ చేయవచ్చు మనకి. సో లోక్సభలో అయితే 373 రూల్ ఉంటుంది, ఇది మనకు పుస్తకాల్లో కనిపించదు. రాజ్యసభలో అయితే 255 రూల్ ఉంటుంది. దీని ప్రకారము ఒక వ్యక్తి సభకి ఆటంకం కలిగజేస్తే అతన్ని ఆ రోజులో మిగిలిన సిట్టింగ్స్కి, సో మిగిలిన సిట్టింగ్స్ అంటే మనకి ఒక రోజులో నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఉంటాయి, లంచ్ అవర్ బ్రేక్ ఉంటుంది, తర్వాత సంథింగ్ కొన్ని బ్రేక్స్ అనేవి వస్తూ ఉంటాయి, సిట్టింగ్స్ అవి ఒక రోజులో. 85 ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి పార్లమెంటు సెషన్ స్టార్ట్ చేస్తాడు, దాన్ని సెషన్స్ అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత ప్రోరోగ్ చేస్తాడు, సెషన్స్ అనేవి ముగిస్తాడు. ఈ మధ్యలో మనకి నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఉంటాయి, ఆ రోజు సిట్టింగ్కి అతన్ని ఇన్ఫ్యాక్ట్ సస్పెండ్ చేయవచ్చు లోక్సభ స్పీకర్. రాజ్యసభ చైర్మన్ కూడా 255 రూల్ ప్రకారము ఒక వ్యక్తి, ఒక ఎంపీ సభకి ఆటంకం కలిగజేస్తే, సో 255 రూల్ ప్రకారము ఆ రోజు మిగిలిన సిట్టింగ్కి సస్పెన్షన్ విధించవచ్చు, బట్ సభ అయితే ఆమోదించాలి రాజ్యసభలో అయితే. నెక్స్ట్ 374 రూల్ అని చెప్పేసి ఉంటుంది, ఇక్కడ 256 రూల్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే ఇది ఆ రోజు సిట్టింగ్స్ కదా, ఇది మిగిలిన సెషన్ మొత్తము బహిష్కరణ చేసేలా ఈ రూల్ రూపొందించారు. 374 రూల్
256 రూల్ అనేది ఏదైతే ఉందో మిగిలిన సెషన్ అంటే సో మనకి ఒక సెషన్ అనేది 1 మంత్ ఉండవచ్చు, సంథింగ్ కొన్ని డేస్ అనేది కలిగి ఉంటుంది. ప్రోరోగు చేసేంత వరకు సెషన్ రన్ అవుతూనే ఉంటుంది. సో ఆ సెషన్ మిగిలిన కాలానికి 374 రూల్ ప్రకారము సస్పెన్షన్ చేయవచ్చు. బట్ ఇక్కడ సభ ఆమోదం తప్పనిసరి. లోక్సభ స్పీకర్ యొక్క విచక్షణ అధికారం కాదు, సభ ఆమోదము. అంటే ఈ బహిష్కరణ తీర్మానాన్ని ఒక ఎంపీ ప్రవేశపెడితే సభ మొత్తం ఆమోదించాలి, అంటే 1/2 మెజారిటీ ఆమోదించాలి. సేమ్ ఇక్కడ మనకు సేమ్ కనిపిస్తుంది. అయితే 2001లో లోక్సభ స్పీకర్కి అదనంగా ఒక అధికారం అనేది ఇచ్చిండు, అదే 374A. ఏమంటున్నా, 2001లో లోక్సభ స్పీకర్కి రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ లోపల 374A అనే ఒక అడిషనల్ రూల్ని పొందుపరిచింది. దీని ప్రకారము 5 days వరకు కూడా ఒక లోక్సభ ఎంపీని లోక్సభ స్పీకరు సస్పెన్షన్ విధించవచ్చు, ఎటువంటి సభ ఆమోదం అవసరం లేదు. 373 రూల్ అనేది ఆ రోజు మిగిలిన సిట్టింగ్కి, 374 రూల్ అనేది మిగిలిన సెషన్ మొత్తానికి సభ ఆమోదం తప్పనిసరి. 374A అనేది కొత్తగా చేర్చినారు. 5 days వరకు సభ ఆమోదం లేకపోయినా ఒక ఎంపీని లోక్సభ స్పీకర్ సస్పెన్షన్ విధించవచ్చు. ఇది మరి ఎందుకు లోక్సభ స్పీకర్కి ఉన్నది, రాజ్యసభ చైర్మన్కి ఎందుకు లేదు అంటే, లోక్సభలో ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ ప్రజలు ఉంటారు, ఎక్కువ వాల్యూ కలిగిన సభ కాబట్టి, సో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ప్రతిపక్షాలు ఎక్కువ గోల ఇస్తాయి కాబట్టి సజావుగా నడిచేందుకు ఎక్కువ పవర్ ఉండాలని చెప్పేసి ఇది తీసుకురావడం జరిగింది. 5 days వరకు ఎటువంటి సభ ఆమోదం అవసరం లేదు. సో ఇది రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ అని చెప్పేసి ఉంది. మరి ఇప్పుడు ఎంతమంది ఏళ్ళు, సో లోక్సభలో 13 మంది ఏళ్ళు ప్లస్ రాజ్యసభలో ఒక్కరు, మొత్తం మీద 14 మంది అని చెప్పేసి ఆ నెంబర్ మనకు అంతగా అవసరం లేదు. రైట్. ఈ బహిష్కరణ చేస్తే మరి బహిష్కరణను మనము ఇన్ఫ్యాక్ట్ కోర్టులలో సవాల్ చేయవచ్చు అంటే, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, జనరల్గా చూస్తే 122 ఆర్టికల్ ప్రకారం చూస్తే పార్లమెంటు యొక్క కార్యకలాపాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని చెప్పేసి 122 ఆర్టికల్ చెప్తుంది. పార్లమెంటు యొక్క కార్యకలాపాల లోపల న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దు. సో మరి బహిష్కరణ అంశము పార్లమెంట్ యొక్క కార్యకలాపం కాబట్టి పూర్తిగా కోర్టులు జోక్యం చేసుకోవంటే తప్పవుద్ది మళ్ళీ అది. సో స్పీకరు చైర్మన్ బహిష్కరణ విధించినప్పుడు, సస్పెన్షన్ విధించినప్పుడు ఆ విధానం మీద కోర్టులు రివ్యూ చేయవచ్చు. సస్పెన్షన్ విధించే అధికారం మీద కాదు, ఏ విధంగా విధించారు, అందులో న్యాయం ఉందా లేదా అని చెప్పేసి కోర్టులు రివ్యూ చేయవచ్చు. వెరీ ఫేమస్ కేసు, గుర్తుపెట్టుకోవాలి. సస్పెన్షన్ అంటేనే ఈ కేసు గుర్తుకు రావాలి. మనం గ్రూప్ 1 మెయిన్స్ రాసేటప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్ని మనం తరచుగా ఆ ఆన్సర్ లోపల ప్రస్తావించాలి. ఆ ప్రస్తావించే సుప్రీంకోర్టు కేసులలో మెంబర్ ఆఫ్ సభ్యులు లోక్సభ కావచ్చు లేదా ఎమ్మెల్యే కావచ్చు, సస్పెన్షన్ అంటే ఇదే కేసు వస్తుంది. సో వెరీ ఫేమస్ కేసు ఆశీష్ షెలార్ కేసు అని చెప్పేసి వర్సెస్ మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ. మనం ఈ కరెంట్ అఫైర్స్ లోపల డిస్కస్ చేసినాం ఆల్రెడీ. దీని ప్రకారం సుప్రీంకోర్టు వెరీ ఫస్ట్ టైం పార్లమెంటరీ లేదా అసెంబ్లీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకొని, సో ఈ సస్పెన్షన్ టైం ఏదైతే ఉందో ఆ సెషన్కి మించకుండా ఉండాలని చెప్పేసి, ఈ మహారాష్ట్ర అసెంబ్లీ అయితే 12 మంది ఎమ్మెల్యేలను 1 year పాటు సస్పెన్షన్ విధిస్తుంది. ఇది చెల్లదు అని చెప్పేసి మేము రివ్యూ చేస్తామని చెప్పేసి మినర్వా మిల్స్ కేసు అనంతరము భారతదేశంలో ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పేసి చెప్పొచ్చు. సో వెరీ ఫస్ట్ టైం ఈ అసెంబ్లీ కార్యకలాపాలు కావచ్చు లేదా పార్లమెంటరీ కార్యకలాపాలు కావచ్చు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఆశీష్ షెలార్ వర్సెస్ మహారాష్ట్ర అసెంబ్లీ లోపల సో సస్పెన్షన్ టైం అనేది గరిష్టంగా ఎంత ఉండాలని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం చెప్పింది. ఎంత, ఒక సెషన్కి మించకుండా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇదంతా మనకు వెరీ వెరీ ఫేమస్. సో ఆర్టికల్ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలి 122 అని చెప్పేసి. ఆర్టికల్స్ 1 నుంచి ఇట్లా చదివితే గుర్తుండవు, సబ్జెక్టు సందర్భానుసారం అధ్యయనం చేస్తే బాగా అయితే గుర్తుంటాయి. ఇది సెకండ్ ఆర్టికల్ మనకు పాలిటీ లోపల. ఇవి రూల్స్ రాసుకోవాలండి, మన లక్ష్మీనాథ్ పుస్తకాలు కూడా కనిపించవు. అంటే జనరల్గా ఇది జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా కరెంట్ ఇష్యూ కాబట్టి కొద్దిగా డెప్త్గా రాసుకోవాలి కంపల్సరీ. తర్వాత తెలంగాణ అంశం ఇది, బట్ అందరికీ అవసరము ఇది. సో గవర్నర్ ప్రసంగం మనకి వార్తల్లో ఉంది. తెలంగాణలో నూతన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగము ఉన్నది.
మోషన్ ఆఫ్ థ్యాంక్స్ కూడా అయిపోయింది కాబట్టి మనం డిస్కస్ చేయాలి కంపల్సరీ. ఇదే అంశం మనము తమిళనాడు యొక్క గవర్నరు టిఎన్ రవి విషయంలో డిస్కస్ చేసినాం. సేమ్ అదే వివరణ ఇక్కడ పనికి వస్తుంది. ఫస్ట్ 85 ఆర్టికల్ ప్రకారము, ఇటువైపు చూస్తే 174 ప్రకారము సో సమన్స్ చేసే అధికారము రాష్ట్రపతికి ఉంటుంది, ఇటువైపేమో గవర్నర్కి ఉంటుంది. సభ యొక్క సమావేశాలను ప్రారంభించేది రాష్ట్రపతి, గవర్నర్ అని చెప్పేసి ఉంటుంది. 86 ఆర్టికల్, ఇటువైపు 175 ఆర్టికల్. సో ప్రెసిడెంట్ లేదా గవర్నర్ మే అడ్రస్, అంటే మే మీన్స్ ఇక్కడ అడ్రస్, ప్రసంగించవచ్చు, ప్రసంగించకపోనవచ్చు. ఇన్ఫ్యాక్ట్ అతనికి ఇష్టం ఉంటే ప్రసంగిస్తాడు. సో ప్రెసిడెంట్ మే అడ్రస్, ప్రసంగిస్తాడు సందర్భానుసారము ఉభయ సభలను ఉద్దేశించి. ఇక్కడ గవర్నరు మే అడ్రస్. సో ఇట్ ఈస్ మే మీన్స్ నాట్ మండేటరీ, ఇట్ ఈస్ నాట్ కాన్స్టిట్యూషనల్లీ మండేటరీ డ్యూటీ. మరి రాజ్యాంగం లోపల ఎక్కడైనా మే కనుక ఉన్నట్లయితే ఇట్ ఈస్ నాట్ కాన్స్టిట్యూషనల్లీ మండేటరీ డ్యూటీ. ఒకవేళ షెల్ అని చెప్పేసి ఉన్నట్లయితే ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ మండేటరీ డ్యూటీ అని చెప్పేసి చెప్పవచ్చు. 87 ఆర్టికల్, నెక్స్ట్ 176 ఆర్టికల్. ఇది ఫేమస్ అండి. సో ఇన్ఫ్యాక్ట్ 2 సందర్భాల్లో రాష్ట్రపతి ఇక్కడ చూస్తే గవర్నరు ప్లస్ 89 చేసుకుంటే వస్తుంది అండి అన్నీ కూడా. ఇది అందరికీ తెలుసు, పెద్ద మనం కనిపెట్టింది ఇక్కడ ఏమీ లేదు. ఇటువైపు గవర్నరు ఏమంటున్నా షెల్ అడ్రస్ అని చెప్పేసి ఉంటుంది. షెల్ అడ్రస్ అంటే తప్పనిసరిగా ప్రసంగించాలి. గవర్నర్ షెల్ అడ్రస్ ఎప్పుడు అంటే సో 2 సందర్భాల్లో అని చెప్పేసి. సో అంతకుముందు మనకు రాజ్యాంగ సవరణ 1 చేయకముందు ప్రతి సెషన్కి ముందు అని చెప్పేసి ఉంటుంది. రాజ్యాంగ సవరణ 1 అనంతరం కొద్దిగా మార్పులు చేస్తాము. ప్రతి ఇయర్లో ఫస్ట్ సెషన్ అని చెప్పేసి ఉంటుంది. సో సందర్భాలు 2 ఏంటి? ఫస్ట్ మనం చూస్తే రాష్ట్రపతి కానీ లేదా గవర్నర్ కావచ్చు. 87 ప్రకారం చూస్తే తప్పనిసరిగా ప్రసంగించాలి. ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ మండేటరీ డ్యూటీ. ఒకవేళ చేయకుంటే రాజ్యాంగ ఉల్లంఘన కాబట్టి మనం వెంటనే ఇంపీచ్మెంట్ చేయొచ్చు రాష్ట్రపతి మీద. 61 ఆర్టికల్ ప్రకారము తొలగించవచ్చు మనము, రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది కాబట్టి. సో ఒకటేమో నూతన లోక్సభ ఎన్నికలు అనంతరము కొత్త సభ, సో కొత్త సభ ఫస్ట్ సెషన్లో కంపల్సరీ. ఇక్కడ చూస్తే అసెంబ్లీలో కొత్త సభ మనకు ఏర్పడిందిగా ఫస్ట్ సెషన్లో. సెకండ్ సందర్భం చూస్తే ఇట సో ఎవ్రీ ఇయర్లో ఫస్ట్ సెషన్, సో ఫస్ట్ సెషన్ ఆఫ్ ది ఇయర్. ఇదేంటి? ఫస్ట్ సెషన్ ఆఫ్ ది న్యూ లోక్సభ లేదా న్యూ అసెంబ్లీ అని చెప్పేసి పిలుస్తాం. జనరల్గా చూస్తే మనకు ఎవ్రీ ఇయర్ సెషన్ ఫస్ట్ అంటే జనవరి ఫిబ్రవరిలో ఏముంటుంది? బడ్జెట్ సెషన్స్ ఉంటాయి. కాబట్టి జనరల్గా రాజ్యాంగంలో ఎక్కడా లేదు, కానీ రాజ్యాంగంలో ఏమున్నది మనకు ఫస్ట్ సెషన్ ఆఫ్ ది సంవత్సరం అని చెప్పేసి ఉంటుంది. ఆ ఇయర్లో ఫస్ట్ సెషన్ అనేది జనరల్గా బడ్జెట్ సెషన్స్ అయి ఉంటాయి. కాబట్టి బడ్జెట్ సమావేశాలు రాష్ట్రపతి లేదా గవర్నర్లు ఉభయ సభలను ఉద్దేశించి స్టార్ట్ చేస్తారు. సో బడ్జెట్ కంపల్సరీ రాష్ట్రపతి ప్రసంగం అవసరం అంటే ఆన్సర్ నో వస్తుంది. ఒకవేళ బడ్జెట్ సెషన్ ఫస్ట్ అయితే గిట్ట ఆన్సర్ ఎస్ వస్తుంది. సో మనకి సింపుల్ చెప్పాలంటే వాట్ ఈస్ ద కన్క్లూజన్ అంటే ఎవ్రీ ఇయర్లో మొదటి సెషన్లో రాష్ట్రపతి లేదా గవర్నర్లు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఉభయ సభలు లేకుంటే యూనియన్ లెవెల్లో ఉంటాయి, స్టేట్ లెవెల్లో చూస్తే కొన్ని రాష్ట్రాల్లో ఉభయ సభలు ఉండకపోవచ్చు. అప్పుడు శాసనసభ ఒకదాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇవి 2 తప్పనిసరిగా చేయాలి. నెక్స్ట్ మరి ఈ ప్రసంగంలో ఏమి ఉంటుంది? సో ఈ 2 ప్రసంగంలో ఏమి ఉంటుంది? సో మనకి ఫస్ట్ది అంతగానో ఫస్ట్ సెషన్ కాబట్టి ఏమి ఉండదు. సో ఇక్కడ చూస్తే ప్రసంగం లోపల ఎవ్రీ ఇయర్ ఫస్ట్ సెషన్ ఉందిగా, ఇక్కడ ఈ ప్రసంగం లోపల గవర్నమెంట్ యొక్క గత సంవత్సరంలో విజయాలు, ఈ ఇయర్ యొక్క ప్రణాళికలు ఉంటాయి. సో విజయాలు ఉంటాయి, ప్రణాళికలు ఉంటాయి. ప్రసంగాన్ని ఎవరు తయారు చేస్తారు అంటే జనరల్గా క్యాబినెట్ తయారు చేసి ఇస్తుంది, అంటే ప్రభుత్వం తయారు చేసి ఇస్తుంది. సో మనకి వాయిస్ అనేది ఇన్ఫ్యాక్ట్ గవర్నర్ది అయినప్పటికీ ఇన్ఫ్యాక్ట్ చదివేది మాత్రము క్యాబినెట్ మనకు రాసి ఇస్తుంది. సో ప్రసంగాన్ని మార్చవచ్చా అంటే గవర్నర్ రాష్ట్రపతుల ఇష్టం. ఇంతవరకు ఏ రాష్ట్రపతి మార్చలేదు. గవర్నర్స్ మనకి తమిళనాడులో రవి ఇటీవల కొద్దిగా మార్చి చదవడం జరిగింది. రైట్.
ప్రసంగము తప్పనిసరి. ప్రసంగంలో ఏమి ఉండాలని చెప్పేసి గవర్నరు రాష్ట్రపతుల ఇష్టం. జనరల్గా చూస్తే మనకు విజయాలు ఉంటాయి అండ్ ప్రణాళికలు ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, ప్రసంగం తప్పనిసరి, రాజ్యాంగ విధి అది. ప్రసంగంలో క్యాబినెట్ చెప్పింది ఉండాలన్నా సొంతగా ఉండాలన్నా అది వాళ్ళ ఇష్టం, కంప్లీట్గా వాళ్ళ ఇష్టం. నెక్స్ట్ ఏమైతే ప్రసంగం అనంతరము ఉభయ సభలు విడివిడిగా సమావేశమై ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని తెలుపుకుంటాయి. నథింగ్ బట్ మోషన్ ఆఫ్ ది థ్యాంక్స్ అని చెప్పేసి పిలుస్తాం. మోషన్ ఆఫ్ థ్యాంక్స్. ఉభయ సభలు విడివిడిగా తప్పనిసరిగా ఈ మోషన్ ఆఫ్ ది థ్యాంక్స్ని ఆమోదించాలి. ఒకవేళ లోక్సభలో కనుక మోషన్ ఆఫ్ ది థ్యాంక్స్ సీట ఓడిపోతే ప్రభుత్వం రాజీనామా చేయాల్సిందే. దట్ ఈస్ ద క్లెవర్ ఆఫ్ ది అంబేద్కర్. ఎందుకోసం అంటే జనరల్గా మనకు ప్రభుత్వం పడిపోవాలంటే ప్రతిపక్షాలు నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ని ప్రవేశపెట్టాలి. ప్రభుత్వానికి ఈ సభలో విశ్వాసము ఉందా లేదా అని చెప్పేసి టెస్ట్ వేయడం మనము ఎన్సీఎం అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఎప్పుడో కానీ ప్రవేశపెట్టరు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎవ్రీ ఇయర్ మోషన్ ఆఫ్ ది థ్యాంక్స్ అని చెప్పేసి దీని పేరు మీదుగా ప్రభుత్వం యొక్క విశ్వాసాన్ని టెస్ట్ చేస్తున్నాడు అంబేద్కర్ ఎవ్రీ ఇయర్. సో మనకి కొత్త సభ ఏర్పడింది, 1 year అయిపోయింది, సో మళ్ళీ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్. సో ప్రతి ఇయరు ప్రభుత్వం మీద ఈ సభకి విశ్వాసం ఉందా లేదా అని చెప్పేసి పరోక్షంగా టెస్ట్ వేయడమే మోషన్ ఆఫ్ ది థ్యాంక్స్. ఒకవేళ సభ విశ్వాసం కోల్పోతే ఏమవుతుంది, లోక్సభలో అందరూ ఓటేరు కాబట్టి మెజారిటీ లేదు అని చెప్పేసి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటుంది. సో గెలిచిన ప్రభుత్వానికి ప్రజలకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి కాబట్టి ఇటువంటి ఏర్పాటు చేసిండ్రు. సో కంపల్సరీ ఈ తీర్మానం అనేది ఉభయ సభలు విడివిడిగా ప్రవేశపెడతారు, విడివిడిగా ఆమోదిస్తారు. రైట్. ఒకవేళ ఆమోదించలేదనుకోండి అది కంపల్సరీగా రాజీనామా చేయాల్సిందే. సో ఇది ప్రసంగం మీద మనకు అంశాలు. సో ఆర్టికల్స్ 85, 86, 87 ఆర్టికల్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 2 times కంపల్సరీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సో నెక్స్ట్ ఆర్టికల్ పూణే ఉప ఎన్నిక వార్తల్లో ఉంది. సో పూణే ఉప ఎన్నిక వార్తల్లో ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ ఏమైంది అంటే బీజేపీ ఎంపీ గిరీష్ బాపట్ అని చెప్పేసి ఉన్నాడు. సో గిరీష్ బాపట్ పేరు అంతగానం అవసరం లేదు, ఇక్కడ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్ కాదు ఇది. సో అంటే కరెంట్ ఇష్యూ మనకి వార్తల్లో ఉన్నది. గిరీష్ బాపట్ చనిపోయిండు. పూణే అతని నియోజకవర్గము, ఎంపీ అతను. 29th March 2023 చనిపోయిండు. సో నెక్స్ట్ మనకు ఏం వస్తుంది అంటే ఉప ఎన్నిక వస్తుంది. అయితే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో సెక్షన్ నెంబర్ 151A అని చెప్పేసి ఉంటుంది. సో ఇది మనకు జిఎస్లో ఉండదు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రకారము ఒక పార్లమెంటరీ స్థానం ఖాళీ అయితే, లోక్సభ కావచ్చు లేదా రాజ్యసభ కావచ్చు, పార్లమెంటరీ స్థానం ఖాళీ అయితే 6 monthsలోగా ఉప ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది అని చెప్పేసి ఉంటుంది. సో 6 monthsలోగా మనకు బై ఎలక్షన్ అయితే వస్తుంది, ఎన్నికల సంఘం నిర్వహణ చేయాలి. దీని ప్రకారము ఇక్కడ ఇంకొక మినహాయింపు కూడా ఉంటుంది. అది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. సో 151A సబ్ క్లాస్ ఏ లోపల ఒకవేళ జనరల్ ఎలక్షన్స్ కనుక ఈ ఖాళీ అయిన సమయం నుంచి 1 year లోపే ఉంటే అప్పుడు ఎన్నిక అవసరం లేదని చెప్పేసి మినహాయింపు ఉంటుంది. 151A ఏమంటుంది, 6 monthsలో ఎన్నికలు పెట్టాలి కంపల్సరీ. 151A సబ్ క్లాస్ ఏమంటుందంటే ఒకవేళ ఈ ఉప ఎన్నిక కంటే ముందు అంటే ఈ ఎంపీ స్థానం ఖాళీ అయినప్పటి నుంచి 1 year లోపే లోక్సభ ఎన్నికలు వచ్చేలాగా ఉంటే సో అప్పుడు ఎన్నిక అవసరం లేదని చెప్పిస్తుంటుంది. ఇప్పుడు లోక్సభ జూన్ వరకు కొనసాగుతుంది, మనకు జూన్ 16 సంథింగ్ ఎంతో ఉంది మొత్తం మీద, జూన్ వరకు కొనసాగుతుంది కాబట్టి సో March to March 1 year అయిపోతుంది. అంటే సో 1 yearలో లోక్సభ ఎన్నికలు వస్తలే కాబట్టి ఉప ఎన్నిక చేయాల్సి ఉండే. బట్ ఇక్కడ ఎన్నికల సంఘం అయితే సో మొత్తం మీద ఉప ఎన్నిక నిర్వహణ చేయలేదు, ఉప ఎన్నిక పెట్టలేదు. కాబట్టి ఈ పూణేలో ఉన్న ఒక ఓటర్ మొత్తం మీద అతను వెళ్ళి హైకోర్టులో, బాంబే హైకోర్టులో కేసు వేస్తే బాంబే హైకోర్టు ఎన్నికల సంఘానికి ముట్టుకాయలు వేసింది. సో మీరు కాన్స్టిట్యూషనల్ బాడీ, మీ డ్యూటీ ఏంటి, 6 monthsలోగా
ఉప ఎన్నిక కండక్ట్ చేయాలి. సో మార్చి నుంచి సెప్టెంబర్లోగా చేయాలి. మీరు సెప్టెంబర్లోగా చేయలేదు, మార్చి నుంచి 6 నెలలు అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, సెప్టెంబరే వస్తుంది, చేయాలి. ఇప్పుడు డిసెంబర్ వచ్చింది, ఇంకా మీరు చేయాలని చెప్పేసి ఎన్నికల సంఘానికి మొట్టికాయలు వేసింది. అప్పుడు ఎన్నికల సంఘం ఏమన్నదంటే మేము బిజీ ఉన్నామని చెప్పేసి నిర్లక్ష్యపూరితమైన ఆన్సర్ అండి ఇది. ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ చేపట్టాల్సిన సంస్థ బిజీ ఉన్నామని చెప్పేసి నిర్లక్ష్యపూరితమైన ఆన్సర్ చెప్పింది. అప్పుడు బాంబే హైకోర్టు ఇంకో గట్టిగా మొట్టికాయలు వేసింది. ఏమని అంటే మీరు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరంలో 5 స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కండక్ట్ చేసింది ఇటీవల. అప్పుడు పూణే ఉప ఎన్నిక కూడా చేస్తే అయిపోయేది కదా, మీరు బిజీ ఎక్కడ ఉన్నారు? సో ఇన్ఫ్యాక్ట్ బిజీ అంటే ఇది అసలు ఈ ఆన్సర్ ఏంటని చెప్పేసి గట్టిగా మొట్టికాయలు వేసింది. సో ఈ ప్రజెంట్ మనకు నెక్స్ట్ ఏమవుతుంది ఇది అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఐ థింక్ అంటే సో 23 మార్చిలో ఖాళీ అయింది కాబట్టి సెప్టెంబర్ లోపు ఎన్నికలు చేయాల్సి ఉండే, చేయలేదు. వాళ్ళు ఇట్లా తప్పించుకోవచ్చు 1 year లోపు వస్తాయి అని చెప్పేసి. 1 yearలో 7 వస్తే మనకు, సో ఇన్ఫ్యాక్ట్ జూన్లో మనకు ఈ కొత్త సభ వస్తుంది కాబట్టి 1 year లోపే కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఉప ఎన్నిక తప్పనిసరి చేయాల్సి ఉండే, చేయలేదు. ఇప్పుడు మరి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఎన్నికల సంఘము ఈ తీర్పుని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తుంది. సుప్రీంకోర్టును రిక్వెస్ట్ చేయాల్సిందే. ఇంకా ఏమని చేస్తుంది అంటే అయ్యా మనకు ఏప్రిల్, మేలో ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇప్పుడు ఎలక్షన్ కండక్ట్ చేసిన అయినా ఎంపీ 3-4 months ఉంటాడు, దానివల్ల ఒరిగేది ఏం లేదని చెప్పేసి సుప్రీంకోర్టుకు రిక్వెస్ట్ మాత్రం చేస్తుంది. ఎందుకోసం అంటే ఇక్కడ తప్పు చేసింది, 6 months కంటే ఎక్కువ అయిపోయింది ఆల్రెడీ, కాబట్టి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తుందని చెప్పేసి మనం ఊహించవచ్చు. అప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేయవచ్చు. సింపుల్ అండి. ఈ జనరల్ ఎలక్షన్స్ మనకు 24 ఈ మార్చి, ఏప్రిల్, మేలో ఎప్పుడో ఉంటాయి. ఇప్పుడు ఉప ఎన్నిక కండక్ట్ చేసిన రిజల్ట్ టైం పడుతుంది. సో మొత్తం మీద ఉపయోగం లేదు కాబట్టి ఇప్పుడు చేయదు. సో ఇప్పుడు చేయమని చెప్పి సుప్రీంకోర్టు రిక్వెస్ట్ పెట్టుకుంటుంది. మొత్తం మీద ఎన్నికల సంఘం తప్పు చేసింది. సో సెప్టెంబర్లో పెట్టాల్సింది, పెట్టలేదు. నష్టం ఏంటి పెట్టకుంటే అంటే సో ఇప్పుడు లోక్సభలో ఈ పూణే యొక్క ఎంపీ కదా, వాళ్ళ యొక్క ప్రజల వాయిస్ని ఎవరు వినిపించాలి? పూణే ఎంపీ వినిపించాలి. ఆ ఎంపీ చనిపోయిండు, ఆత్మ వస్తే వచ్చి వినిపిస్తుందా? వినిపించదు కదా. కాబట్టి సో తప్పు చేసినట్టుగా మనం భావించవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. సో నెక్స్ట్ ఇంకా అన్ని ఫ్యాక్ట్ బిట్స్ ఉన్నాయి. జాగ్రఫీ ఫస్ట్ షేక్ హసన్ ఖాన్ అని చెప్పేసి ఇది హిందూ ఆర్టికల్, పెద్దగా అవసరం లేదు, దీన్ని మర్చిపోవచ్చు కూడా. షేక్ హసన్ ఖాన్ కేరళ వ్యక్తి, కేరళ గవర్నమెంట్ ఎంప్లాయీ. అంటార్కిటికా లోపల ఎత్తైన శిఖరము మౌంట్ విన్సన్ని అధిరోహించిండు, వార్తల్లో ఉంది. సో ఫస్ట్ వ్యక్తి ఏం కాదు. సో మన తెలంగాణ లోపల ఇది మీరు ఆన్సర్ చేయండి. తెలంగాణ లోపల 7 ఖండాల్లో 7 శిఖరాలు అధిరోహించిన వ్యక్తి ఎవరని చెప్పేసి ఆన్సర్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ విన్సన్ శిఖరాన్ని ఎక్కిండని చెప్పేసి మనకు వార్త ఉంది, బట్ ఇది నాట్ వెరీ ఫేమస్. జాగ్రఫీ కిందకి వస్తుంది, కేరళ వ్యక్తి అని చెప్పేసి. నెక్స్ట్ నిలక్క నవ్వు అని చెప్పేసి వార్తల్లో ఉంది, ఇది వెరీ ఫేమస్, గుర్తుపెట్టుకోవాలి. నిలక్క నవ్వు అని చెప్పేసి. సో ఇన్ఫ్యాక్ట్ ఇది మలయాళీ వర్డ్, ఏదో మొత్తం మీద చంద్రుడు అని చెప్పేసి అర్థం వస్తుంది. రైట్, ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఈ వర్డ్ అనేది మనం ఇంతకు డిస్కస్ చేసినాం డిసెంబరు 15 కరెంట్ అఫైర్స్ లోపల, లేదా 14 కరెంట్ అఫైర్స్ కావచ్చు మొత్తం మీద. ఎవరు? జోహెన్నెస్ కెప్లర్. సో జోహెన్నెస్ కెప్లర్, ఈయన పుస్తకం ఏంటి మనకు అంటే సోమ్నియం అని చెప్పేసి ఉంటుంది. ఇది ప్రపంచంలో మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ నవల అండి, ఫస్ట్ది. దీనికి నృత్య రూపంగా మోహిని అట్టం లోపల డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు. డిసెంబర్ 25న మోహిని అట్టం అని చెప్పేసి కూడా పిలుస్తారు. ఇది కేరళలో సాంప్రదాయ నృత్యం ఇది. సో డిసెంబర్ 25న కేరళలోని పాలక్కల్ లోపల డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్నాం. అందులో ఈ పుస్తకానికి నృత్య రూపాన్ని ఇస్తున్నాము. ఆ నృత్యమే, ఆ డ్యాన్సే మోహిని అట్టం అని చెప్పేస్తున్నది. అయితే ఈ మోహిని అట్టానికి ఇచ్చి నృత్య రూపానికి ఒక పేరు పెట్టినారు, ఆ పేరే నిలక్క నవ్వు అని చెప్పేసి పిలుస్తాం. సింపుల్ చెప్పాలంటే ప్రపంచంలో మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ నవల అయిన సోమ్నియం అని చెప్పేసి, ఈ సోమ్నియం యొక్క నృత్య రూపం పేరు నిలక్క నవ్వు. ఏ నృత్యంలో ఉంటుంది? మోహిని అట్టంలో. పేరేంటి అంటే నిలక్క నవ్వు అని చెప్పేసి పిలుస్తాం. ఆ డ్యాన్స్ ఫామ్కి నిలక్క నవ్వు, ఆ డ్యాన్స్ పేరు మోహిని అట్టం, నవల పేరు సోమ్నియం. కెప్లర్ రాసిండు. ఇది ఒకటి అప్డేట్ మనకు. నెక్స్ట్
దేశంలో అతిపెద్ద మసీదుని మనము ఇన్ఫ్యాక్ట్ యూపీలో ఏర్పాటు చేస్తున్నాము దన్నీపూర్ దగ్గర. ఇది ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ దన్నీపూర్ దగ్గర, సో ఇది అయోధ్యకి 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇండియాలోనే అతిపెద్ద మసీదు అని చెప్పేసి వార్తలు మనకు వచ్చినాయి. 2024 లోపల శంకుస్థాపన చేస్తారట. ఇక్కడ ప్రపంచంలో అతిపెద్ద ఖురాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 24x36 ఫీట్స్, 24 ఫీట్స్ ఎత్తు ఉంటుంది, 36 ఫీట్స్ వెడల్పు ఉన్న ఖురాన్ గ్రంథాన్ని ఆవిష్కరణ చేస్తున్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఖురాన్ గ్రంథం అని చెప్పేసి 24x36 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఖురాన్ అని చెప్పేసి దన్నీపూర్ ఫ్రమ్ అయోధ్య యూపీ. ఇండియాలో అతిపెద్ద మసీదు, ప్రపంచంలో అతిపెద్ద ఖురాన్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మనకి ఈరోజు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారు సో కాశీ తమిళ్ సంగమం 2.0ని స్టార్ట్ చేసినారు. అంటే తమిళ్ వాళ్ళు అందరూ కాశీకి వెళ్తారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో అంతర్భాగంగా, సాంస్కృతిక మార్పిడిలో అంతర్భాగంగా ఈ కాశీ తమిళ్ సంగమాన్ని లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిండు. ఇప్పుడు కూడా 2.0 అని చెప్పేసి స్టార్ట్ అయింది. సో సంథింగ్ తమిళనాడు నుంచి కొంతమంది మన యూపీలో ఉన్న కాశీకి వెళ్ళిపోతారు బ్యాచ్ల వారీగా. సో దీని లక్ష్యం ఏంటి అంటే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లక్ష్యము. మనమంతా ఒకటే అని చెప్పేసి, మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు వేరుగా ఉన్నప్పటికీ ఒకటే అని చెప్పేసి చెప్పేలా ఈ ప్రోగ్రాము మనకి డిజైన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ బ్యాచ్ మొత్తం విద్యార్థులు మాత్రమే వెళ్తారు. వాళ్ళ బ్యాచ్ పేరు గంగా అని చెప్పేసి ఉన్నది. బట్ ఉపాధ్యాయుల బ్యాచ్ పేరు ఉన్నది యమున అని చెప్పేసి సంథింగ్ కొన్ని బ్యాచ్లు ఉన్నాయి. అవి ఏమి ఎగ్జామ్లో రావు కానీ బట్ నేను చూస్తాను. ఫస్ట్ ఏంటి అంటే సో ఒక బ్యాచ్ వెళ్తుంది కదా, ఆ బ్యాచ్ విద్యార్థులది గంగా అని చెప్పేసి. వీళ్ళ బ్యాచ్ అయిపోయినాక ఇంకో బ్యాచ్ టీచర్స్ మొత్తం పోతారు. తమిళనాడులో టీచర్స్ అందరూ, వాళ్ళ బ్యాచ్ యమున అని చెప్పేసి ఉన్నది. కొంతమంది ఎక్స్పర్ట్స్ నిపుణులు, వివిధ రంగాల నిపుణులు, వాళ్ళ బ్యాచ్ పేరు గోదావరి అని చెప్పేసి ఉన్నది. నెక్స్ట్ ఆధ్యాత్మికత గల వాళ్ళు అందరూ అంటే ఈ పండితులందరూ ఒకసారి పోతారు. వాళ్ళ బ్యాచ్ పేరు సరస్వతి అని చెప్పేసి ఉన్నది. ఇది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, పండితులు కాబట్టి సరస్వతి కాబట్టి. రైతులు నెక్స్ట్ హస్తకళాకారులు అందరు కలిపి వెళ్తారు. వాళ్ళది నర్మదా అని చెప్పేసి ఉన్నది బ్యాచ్ పేరు. నెక్స్ట్ రైటర్స్ అందరూ సింధు అని చెప్పేసి బ్యాచ్ పేరు పెట్టుకుని వెళ్తారు. ఈ బ్యాచ్ల పేర్లు ఎగ్జామ్లో రావు కానీ తమిళ్ ఈ సంగమం అనేది ఎందుకోసం అంటే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కోసం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా ఆర్ట్ అండ్ కల్చర్ కిందకి వస్తుందండి. నెక్స్ట్ స్పేస్లో సో నాసా యొక్క కేసిని అంతరిక్ష నౌక మరొకసారి వార్తల్లో వచ్చింది. సో అది ఎందుకోసం ప్రయోగించారు, ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చింది? సో ఏంటి ఆ కేసిని అంతరిక్ష నౌక? ఇట్ ఈస్ ద స్పేస్ క్రాఫ్ట్ కేసిని. దీన్ని శని గ్రహం మీదకి నాసా పంపింది. ఇప్పుడేం గుర్తించింది అంటే శని గ్రహం యొక్క ఉపగ్రహము అయిన ఎన్సెలాడస్ అని చెప్పేసి పేరు ఉన్నది. ఈ ఎన్సెలాడస్ మీద హైడ్రోసైనాయిడ్ ఉనికిని గుర్తించింది. సో ఇది ఉన్నది అంటే జీవం ఉన్నట్టుగానే మనం భావించవచ్చు. సో శని గ్రహం యొక్క ఉపగ్రహమైన ఎన్సెలాడస్ మీద మొట్టమొదటిసారి జీవం ఉనికి కాబట్టి ఈ కేసిని అని చెప్పేసి స్పేస్ క్రాఫ్ట్ పేరు గుర్తుపెట్టుకోవాలి. నాసా ప్రయోగించింది శని గ్రహం మీదకి. సో అది ఏం గుర్తించింది అంటే శని గ్రహం యొక్క ఉపగ్రహం అయిన ఎన్సెలాడస్ యొక్క ఉపరితలం మీద హైడ్రోసైనాయిడ్ ఉనికిని గుర్తించింది. సో అది ఉన్నది అంటే జీవం సృష్టి జరిగినట్టుగా మనం భావిస్తాం కాబట్టి జీవం ఉనికిని తొలిసారి గుర్తించింది కాబట్టి ఫస్ట్ న్యూస్ కాబట్టి ఈ కేసిని పేరు గుర్తుపెట్టుకోవాలి. నాసా యొక్క అంతరిక్ష నౌక స్పేస్ క్రాఫ్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో సింపుల్గా పెద్దగా ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ డిఫెన్స్ చూస్తే ఇట్ట సో మనము ఒకటి MH-60R దీన్నే రోమియో హెలికాప్టర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది USA నుంచి మనము ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇది 6వది. ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అయిపోయింది. 6వది మనము ప్రతిసారి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి పెద్దగా అవసరం లేదు. సో ఇది సముద్ర హెలికాప్టర్ అని చెప్పేసి పిలుస్తాం. సముద్రం మీద నిఘా కండక్ట్ చేస్తుంది. సో నిఘా కోసం అని చెప్పేసి దీన్ని మనం కొనుగోలు చేసినాం కాబట్టి సో MH-60R అనేది రోమియో అని చెప్పేసి ఇంకో పేరు ఉంటుంది. సముద్ర హెలికాప్టర్ అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత ఇన్ఫ్యాక్ట్ INS ఇంపాలా అని చెప్పేసి ఉన్నది.
ఐఎన్ఎస్ ఇంఫాల్ లేదా ఇంఫాల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది సో ప్రాజెక్టు 15Bలో 3వ వార్షిప్ అండి ఇది. సో ఇప్పుడు మళ్ళీ వార్తల్లో వచ్చింది, నవంబర్లో, అక్టోబర్లో, సెప్టెంబర్లో ప్రతి మంత్ వార్తల్లో ఉంటుంది. అంతిమంగా December 25న దీన్ని సో మనకు ఇండియన్ నేవీలోకి ప్రవేశం చేస్తున్నారు, అంటే విధుల్లోకి తీసుకుంటున్నారు, కమిషన్ చేయబడుతుంది. కాబట్టి మరొకసారి హిందూ ఆర్టికల్ మెన్షన్ చేసింది ఐఎన్ఎస్ ఇంఫాల్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఏంటి, ఫస్ట్ మనకు ఒక వార్షిప్ అండి ఇది. సో ఐఎన్ఎస్ ఇండియన్ నేవీ షిప్ ఇంఫాల్ అని చెప్పేసి ఉన్నది. సో ఇది పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్టు 15B. సో ఇందులో మొత్తం 4 నౌకలు ఉంటాయండి. ఐఎన్ఎస్ విశాఖపట్నం అని చెప్పేసి ఫస్ట్ది, ఐఎన్ఎస్ మోర్మా గోవా అని చెప్పేసి, సో సెకండ్ది ఐఎన్ఎస్ ఇంఫాల్ అని చెప్పేసి, థర్డ్ది సూరత్ అని చెప్పేసి, ఫోర్త్ది. సో ఇది 15A యొక్క అడ్వాన్స్డ్. 15A అనేది కోలకత్తా క్లాసు, 15B అనేది విశాఖ క్లాసు. క్లాస్ అంటే ఏంటంటే ఒకే రకమైన నౌకల లోపల ఫస్ట్ దాన్ని క్లాస్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఐఎన్ఎస్ ఇంఫాల్ యొక్క క్లాస్ ఏంటి, విశాఖ క్లాస్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ 15B దేనికి అడ్వాన్స్డ్ వెర్షన్, 15Aకి. అందులో ఫస్ట్ మన కోలకత్తా అని చెప్పేసి ఉంటుంది. సో ఇదంతా మనం డిస్కస్ చేసిన ఇంతకుముందు, మరొకసారి వార్తల్లో వచ్చింది కాబట్టి డిస్కస్ చేస్తున్నాం. ఇంకోటి, ఈశాన్య రాష్ట్రాల్లో నగరం పేరు మీదుగా ఉన్న ఫస్ట్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఇంఫాల్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనం ఇన్ఫ్యాక్ట్ ఈ మర్మగో డిస్కస్ చేసినాము, ఇది కూడా డిస్కస్ చేసినాం ఇంతకుముందు, సూరత్ కూడా. అయితే ఇంకా విధుల్లోకి తీసుకోలేదు, ఇంఫాల్ని మాత్రం December 25న తీసుకుంటున్నారు విధుల్లోకి. తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ అస్త్రశక్తి అని చెప్పేసి ఏపీలోని బాపట్ల లోపల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేసింది. అది మనకు వార్తల్లో ఉంది. ఏంటి, సో ఎక్సర్సైజ్ అస్త్రశక్తి, అస్త్రశక్తి దీన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేసింది. సో ఏపీలో బాపట్ల లోపల, ఇన్ఫ్యాక్ట్ సూర్యలంక ఎయిర్ ఫోర్స్ దగ్గర. సో సూర్యలంక ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలన్నా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ఎక్సర్సైజ్ కాబట్టి. సో సూర్యలంక ఎయిర్ ఫోర్స్ లోపల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేసిన ఎక్సర్సైజ్ పేరు ఎక్సర్సైజ్ అస్త్రశక్తి అని చెప్పేసి పిలుస్తాం. ఇందులో ఒక 2 క్షిపణులు మనకు వార్తల్లో ఉన్నాయి. ఒకటేమో ఆకాశ్ అని చెప్పేసి ఉన్నది, ఇంకోటేమో సమర్ అని చెప్పేసి ఉన్నది. ఈ రెండింటిని కూడా ఇన్ఫ్యాక్ట్ ఇక్కడే ప్రదర్శనకు పెట్టినారు. గుర్తుపెట్టుకోవాలి, డిఆర్డిఓ మనకు చెప్పింది ఆల్రెడీ, ఈ ఒడిషాలోని వీలార్ దీవుల్లో, అబ్దుల్ కలాం దీవుల్లో మనము మార్చి వరకు కూడా క్షిపణి పరీక్షలు పెట్టము, నిషేధం విధించినము. ఎందుకని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. మిసైల్ టెస్ట్ జరిగింది అంటే ఒడిషాలోని అబ్దుల్ కలాం దీవుల్లో జరుగుతుంది, బట్ ఇప్పుడు జరగలేదు. ఎందుకోసం, నిషేధం అమల్లో ఉంది 31 మార్చ్ నెక్స్ట్ ఇయర్ వరకు. సో ఎందుకని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, ప్రతి అంశం డిస్కస్ చేస్తున్నాం. ఒకసారి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. రైట్, ఇక్కడ మొత్తం మీద 2 మిసైల్స్ అనేవి లాంచ్ చేయడం జరిగింది. సో ఆకాశ్ అనేది 1983 నుంచే ఉంటుంది, కొత్తదేం కాదు. అది ఈసారి ఈ ఆకాశ్ క్షిపణి అనేది ఒకేసారి 4 వైమానిక లక్ష్యాలను ఛేదించిందట. సో ఒకేసారి 4 ఏరోప్లేన్స్ని ధ్వంసం చేసింది కాబట్టి సో మనకి వార్తల్లో ఉంది. సో ప్రపంచంలో ఒకేసారి 4 వైమానిక లక్ష్యాలను ధ్వంసం చేసిన క్షిపణిగా ఆకాశ్ మిసైల్ రికార్డు సృష్టించింది. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. సో ఇన్ఫ్యాక్ట్ ఆకాశ్ అనేది చూస్తే ఇది సర్ఫేస్ నుంచి ఎయిర్కి ప్రయోగిస్తాము, ఉపరితలం నుంచి ఎయిర్కి ప్రయోగిస్తాము. డిఆర్డిఓ రూపొందించింది. ఇందులో ఉన్న ఫ్యూయల్ మనకి ఘన ఇంధనం అని చెప్పేసి సాలిడ్ ప్రొపలెంట్ ఉంటుంది కంప్లీట్గా. నెక్స్ట్ ఇది పార్ట్ ఆఫ్ ది ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి 1983లో అబ్దుల్ కలాం రూపొందించినారు. అందులో మొత్తం 5 ఉంటాయి. పాట్నా అని చెప్పేసి మనం పేరు కోడ్ పెట్టుకున్నాము. ఇన్ఫ్యాక్ట్ ఈ కోడ్ మనం సృష్టించింది కాదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ చాలా పేపర్లో వచ్చింది. సో పృథ్వీ, ఆకాశ్, త్రిశూల్, నాగు, అగ్ని అని చెప్పేసి పిలుస్తాం. అందులో ఆకాశ్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది ఐజీఎండిపి ప్రోగ్రాంలో అంతర్భాగం అని చెప్పేసి. ఆకాశ్ ఫస్ట్దేం కాదు. సో ఇది ఆకాశ్ మనకు మీడియం రేంజ్ కలిగి ఉంటుంది. సో మీడియం రేంజ్ అని చెప్పేసి ఆ రేంజ్ పరిధి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సమర్ అనేది సో ఇట్ ఈస్ ద ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అండి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పేసి సర్ఫేస్ నుంచి ఎయిర్కి మనం ప్రయోగిస్తున్నాము. వెరీ ఫస్ట్ టైం దీన్ని ప్రయోగం చేసినాము. ఆకాశం వెరీ ఫస్ట్ టైం ఏం కాదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ అయింది.
ఇది మాత్రం వెరీ ఫస్ట్ టైం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సమ్మర్ క్షిపణిని వెరీ ఫస్ట్ టైం అస్త్రశక్తి ఎక్సర్సైజ్లో డెమాన్స్ట్రేట్ చేశారు కాబట్టి వార్తల్లో ఉంది. సర్ఫేస్ నుంచి ఎయిర్కి ప్రయోగిస్తాము. ఇందులో కూడా మనకి కంప్లీట్గా సాలిడ్ ఫ్యూలే ఉంటుంది. ఇది షార్ట్ రేంజ్ పరిధి కలిగి ఉంటుంది. షార్ట్ రేంజ్ పరిధి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సమ్మర్ మీన్స్ మనకు సర్ఫేస్ టు ఎయిర్, అస్సిరుడు, ఇన్ఫ్యాక్ట్ ఆర్ అంటే స్పెల్లింగ్ ఆర్ అంటే ఏమొస్తుంది అంటే రిటలేషన్ అని చెప్పేసి వస్తుంది. సో రిటలేషన్ అంటే ఇన్ఫ్యాక్ట్ ప్రతీకారం అని చెప్పేసి అర్థం వస్తుందండి. సో సర్ఫేస్ నుంచి ఎయిర్కి ప్రయోగించే మిస్సైల్ అస్యూర్ నీకు ఖచ్చితంగా హామీ ఇస్తుంది ప్రతీకారం తీర్చుకుంటా అని చెప్పేసి. సో సమ్మర్ అనేది డిఆర్డిఓ రూపొందించింది. వెరీ ఫస్ట్ టైం దీన్ని లాంచ్ చేసినాము. సర్ఫేస్ నుంచి ఎయిర్కి ప్రయోగిస్తాము. ఇవి రెండు సేమే, బట్ ఈ షార్ట్ రేంజ్ ఇదేమో మధ్య శ్రేణి ఆకాశం అనేది, ఇదేమో స్వల్ప శ్రేణి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి దీని మిస్సైల్ యొక్క వేగం చూస్తే గిట్ట సమ్మర్ది అనేది ఇన్ఫ్యాక్ట్ అది సూపర్ సోనిక్ కలిగి ఉంటుంది. 2.5 మ్యాక్ వేగం కాబట్టి అది ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణం చేస్తుంది కాబట్టి సో దాన్ని సూపర్ సోనిక్ మిస్సైల్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఒక 2 చిన్న కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్లో వార్తల్లో ఉంది. కోవిడ్-19 యొక్క కొత్త వేరియంట్ కేరళలో గుర్తించారు. ఇది చైనాలో, అమెరికాలో విజృంభణ చేస్తుంది. దాన్ని JN.1 అని చెప్పేసి పిలుస్తాం. సో ఇట్ ఈస్ ద న్యూ వేరియంట్ ఆఫ్ ది కోవిడ్-19 JN.1. ఇది కేరళలో తొలిసారిగా ఆవిష్కరణ చేసిండ్రు. ఇటీవల మనకి ఇండియాలో కనుగొన్న పెరోలా ఏదైతే ఉందో, సో పెరోలా యొక్క ఇది సబ్ వేరియంట్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే పెరోలా వేరియంట్కి చాలా దగ్గరగా ఉందట ఇది. రైట్. నెక్స్ట్ IIT జోధ్పూర్ మనకి వార్తల్లో ఉంది. ఇక్కడ ఏం లేదు, JN.1 అయితే కేరళలో ఆవిష్కరణ చేసిండ్రు, నూతన కోవిడ్-19 వేరియంట్. సో IIT జోధ్పూర్ వార్తల్లో ఉంది. ఎందుకోసం అంటే ఇది కార్బన్ క్యాప్చర్డ్ టెక్నాలజీని రూపొందించింది. కార్బన్ క్యాప్చర్డ్ అంటే వెలువడ్డ CO2ని బహిర్గతం కాకుండా క్యాప్చర్ చేస్తుంది. సో ఎమిషన్స్ని తగ్గిస్తుంది. ఆల్గే సహాయంతో వెరీ ఫస్ట్ టైం ఇటువంటి ఆవిష్కరణ చేసింది కాబట్టి వార్తల్లో ఉంది. ఆల్గే సహాయంతో కార్బన్ ఎమిషన్స్ తగ్గించడానికి IIT జోధ్పూర్ చొరవ ఆల్గే సహాయంతో కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకు శైవలాల్ని ఉపయోగించి వెలువడ్డ CO2 తగ్గించేందుకు ఒక సాంకేతికత IIT జోధ్పూర్ వాళ్ళు ఆవిష్కరణ చేసిండ్రు కాబట్టి వార్తల్లో ఉంది. సో కార్బన్ ఎమిషన్స్ కాబట్టి కొద్ది వరకు మనం గుర్తుపెట్టుకోవాలి. నెట్ జీరో కార్బన్ లక్ష్యానికి ఇది పనికొస్తుంది అని చెప్పేసి మనము చెప్పొచ్చు. నెక్స్ట్ ఒక 2 పర్యావరణ అంశాలు వార్తల్లో ఉన్నాయి. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాము, ఇథనాల్ ఉత్పత్తిలో చెరకు రసాన్ని వాడకుండా ప్రభుత్వం నిషేధం విధించింది కదా, దాన్ని వెనక్కి తీసుకుంది. సో ఇథనాల్ ఉత్పత్తి లోపల చెరకు రసాన్ని ఉపయోగించకుండా నిషేధం విధించింది కదా, దీన్ని రద్దు చేసి పరిమితి విధించింది. నిషేధం పోయింది, పరిమితి వచ్చింది కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక మీదట ఒక ఇయర్లో ఇథనాల్ ఉత్పత్తికి 17 లక్షల టన్నుల చెరుకును ఉపయోగించవచ్చు అని చెప్పేసి పరిమితి విధించింది. నో కంప్లీట్ బ్యాన్, ఇట్ ఈస్ ఓన్లీ రెగ్యులేటివ్, ఓన్లీ లిమిటెడ్ అని చెప్పేసి చెప్పింది. సో ఎందుకోసం అంటే పూర్తి నిషేధం విధిస్తే గిట్ట ఇండియా ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి దానికి ఆటంకం వస్తుందని చెప్పేసి ఈ చర్య తీసుకోవడం జరిగింది. సో తప్పు చేసింది, మళ్ళీ సరిదిద్దుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఒకసారి చూస్తే మన PIB న్యూస్ ప్రకారం కొన్ని గణాంకాలు ఇచ్చింది, గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాము లాస్ట్ ఇయర్లో చూస్తే 12% సాధించినాము. సో ఈ ఇయర్లో లక్ష్యం ఎంత అంటే 23-24 లోపల 15% లక్ష్యం పెట్టుకున్నాము. సో ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రాము అంతిమంగా లక్ష్యం ఏంటి, మనకు 20% యాడ్ చేయాలి పెట్రోల్ లోపల ఇథనాల్ని. ఎప్పటికల్లా 25-26 కల్లా. ఈ గణాంకాలు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఏం లేదు, ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అంటే పెట్రోల్ ఇథనాల్ని మనం కలపడము. ఇది 25-26 నాటికి 20% కలపాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. అయితే 2 సాధించిన మనము. లాస్ట్ ఇయర్ చూస్తే 12%, ఈ ఇయర్లో 15% లక్ష్యం అని చెప్పేసి ఉన్నది. ఇది సాధించాలంటే ఈ బ్యాన్ వద్దు అని చెప్పేసి మళ్ళీ పరిమితి మాత్రమే ఉన్నది. ఎంత అని చెప్పేసి ఆ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కృష్ణ జింక అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో కృష్ణ జింక, దీన్ని హంగులు అని చెప్పేసి పిలుస్తామండి. హంగులు అన్న ఒకటే, కృష్ణ జింక అన్న ఒకటే, కృష్ణ స్టాగ్ అన్న కూడా ఒకటే. రైట్. ఇన్ఫ్యాక్ట్ ఇది జమ్మూ కాశ్మీర్ యొక్క స్టేట్ యానిమల్.
ఎందుకు వార్తల్లో వచ్చిందంటే దీన్ని హైదరాబాద్లో ఉన్న సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ CCMB వాళ్ళు తొలిసారిగా జన్యుక్రమాన్ని ఆవిష్కరణ చేసిండ్లు. కృష్ణ జింక యొక్క జన్యుక్రమం DNA యొక్క పటాన్ని ఆవిష్కరణ చేసిండ్లు కాబట్టి వార్తల్లో ఉంది. ఇందులో క్వశ్చన్ వస్తే మనకి ఇంకా ఈ కృష్ణ జింక లోపల మాతృస్వామ్యం ఉంటుంది, వెరీ వెరీ ఫేమస్. సో ప్రపంచంలోనే మాతృస్వామ్యం కలిగిన ఏకైక జంతువు ఏంటి మనకి కృష్ణ జింక అని చెప్పేసి పిలుస్తాం. ఇది జమ్మూ కాశ్మీర్ లోపల దచ్చిగమ్ జాతీయ పార్క్ లోపల సంరక్షించబడుతుంది. సో దచ్చిగమ్ అని చెప్పేసి పేరు గుర్తుపెట్టుకోవాలి, జాతీయ పార్క్ అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి. మాతృస్వామ్యం ఉంటుంది. మన మానవ సమాజంలో ఏది ఉందని చెప్పేసి మీరు ఆన్సర్ చేయండి. సో హ్యూమన్ లోపల ఏ స్వామ్యం ఉంటుంది, పితృస్వామ్యమా లేదా మాతృస్వామ్యమా? సో ఇది ఫస్ట్ టైం ఆవిష్కరణ కాబట్టి కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేయాలి కంపల్సరీ. తర్వాత సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండి, ఇందులో 3 to 4 ఆర్టికల్స్ మనకి వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే సో వీసా ఫ్రీ ఎంట్రీ ఇండియాకు మరొక దేశం కల్పించింది, దట్ ఈస్ ఇరాన్. ఏంటి? సో వీసా ఫ్రీ ఎంట్రీ. సో వీసా లేకుండా మన వాళ్ళు ఇరాన్కి టూరిజం పర్పస్లో వెళ్ళొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు శ్రీలంక కల్పించింది, తర్వాత ఏంటి థాయిలాండ్ కల్పించింది, తర్వాత ఏంటి మలేషియా కల్పించింది. ఆర్డర్లో ఏమీ అవసరం లేదు. సో ఇవి 3 కంట్రీస్తో పాటు ప్లస్ ఇరాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇయర్లో 4 కంట్రీస్ భారతీయులకి వీసా ఫ్రీ ఎంట్రీ కల్పించినాయి. నెక్స్ట్ ఇండియా మరొక ప్రపంచ పనిని నెత్తిన పెట్టుకుంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. TIPB. సో WB అని చెప్పేసి ఇది ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బార్డర్స్ అని చెప్పేసి ఒక సంస్థ. ఇది ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బార్డర్స్, పన్నుల మీద శిక్షణ ఇచ్చే సంస్థ. దీన్ని UNDP సంస్థ ఉన్న OECD వాళ్ళు సంయుక్తంగా ఏర్పాటు చేసిండ్రు. ఇది ప్రపంచ దేశాలకు ట్యాక్సెస్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో పన్నుల పరిపాలన మీద ట్రైనింగ్ ఇస్తుంది. అయితే సెయింట్ లూయిస్ అని చెప్పేసి లూసియా అని చెప్పేసి ఒక కరేబియన్ కంట్రీ. ఈ కరేబియన్ కంట్రీ లోపల ఈ ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ యొక్క ట్రైనింగ్ని ఇండియా చేపడుతుందండి. అందుకు మనకి వార్తల్లో ఉంది. సో పన్నుల యొక్క నిపుణులు భారతదేశంలో ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ UNDP OECD యొక్క సంయుక్త ప్రాజెక్టు TIWBని సెయింట్ లూసియా దేశం లోపల ఇండియా ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి మొత్తం మీద TIWB అనే సంస్థ ఇండియాను ఎంపిక చేసుకుంది కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. సో అంతర్జాతీయంగా ట్యాక్సెస్ ఎక్స్పర్ట్స్ ఇండియా లోపలనే ఎక్కువ ఉంటారు. పన్నులు ఎలా ఎలా కట్టాలనో వీళ్ళే ఎక్కువ చెప్తారు కాబట్టి సో మన వాళ్ళని అక్కడ ట్రైనింగ్ కోసం అని చెప్పేసి ఈ UNDP OECD వాళ్ళు ఎంపిక చేసుకున్నారు. సెయింట్ లూసియా ఒక కంట్రీ పేరు, వన్ ఆఫ్ ది కరేబియన్ కంట్రీ. నెక్స్ట్ ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ ఇండియాకి వచ్చిండు. సో 16న వచ్చిండు, ఇంకా రేపటి వరకు ఏమో ఉంటాం మేబీ. సో మనం పూర్తి అప్పుడు డిస్కస్ చేద్దాం. సింపుల్ చెప్పాలంటే సో ఒమన్ ఇండియా సంబంధాలు ఎలా ఉన్నాయని చెప్పేసి కొంచెం మనము హిందూలో వచ్చింది ఆర్టికల్, దాన్ని డిస్కస్ చేద్దాం. సో ఎవరు మనకు వచ్చింది? తారిక్ బిన్ లేదా హైతమ్ బిన్ తారిక్. సో హైతమ్ బిన్ మీన్స్ కొడుకు, సన్ ఆఫ్ అని చెప్పేసి పిలుస్తాం. సో తారిక్. సో మనకి హైతమ్ వచ్చిండు, ఒమన్ సుల్తాన్ అని చెప్పేసి. సో ఒమన్ వెరీ వెరీ ఫేమస్ అండి. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, అరబ్ లీగ్ లోపల ఉన్నది కాబట్టి సో గల్ఫ్ దేశాలతోని ఇండియా యొక్క వంతెనగా ఈ ఒమన్ని మనం పిలుస్తాము. సో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఉన్న 6 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఒమన్, సౌదీ అరేబియా, UAE, బహ్రెయిన్, ఖతార్ అండ్ కువైట్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ 6 కంట్రీస్కు ఇండియాకి మధ్య ఒక బ్రిడ్జి లాగా మనకు ఒమన్ పనిచేస్తుంది. సో గేట్వే ఆఫ్ ది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అని చెప్పేసి పిలుస్తాం. మనకు ఈ 6 కంట్రీస్ లోపల ఈ ఖతార్, కువైట్, బహ్రెయిన్ కాకుండా సౌదీ అరేబియా ఉన్న UAE చాలా మిత్ర దేశాలు. ఒమన్ కూడా చాలా ఫ్రెండ్షిప్గా ఉంటుంది మనకు. ముస్లిం దేశాలు అయినప్పటికీ ఇండియాతోని కొన్ని కంట్రీస్ చాలా హెల్ప్
హెల్ప్ చేస్తాయి. ఇన్ఫ్యాక్ట్ అందులో 3 కంట్రీస్ వెరీ ఫేమస్, ఒమన్, దుబాయ్ అండ్ సౌదీ అరేబియా అని చెప్పేసి ఉంటాయి. సో అది మనం సెకండ్ పాయింట్గా రాసుకోవచ్చు. ఏంటిది? ఇన్ఫ్యాక్ట్ యూఏఈ ప్లస్ సౌదీ అరేబియాతో పాటు ఇది వన్ ఆఫ్ ది వెరీ క్లోజెస్ట్ కంట్రీ అని చెప్పేసి. నెక్స్ట్ గల్ఫ్ కంట్రీ లోపల ఈ 6 కంట్రీస్ లోపల ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మూడింటితోని జాయింట్ ఎక్సర్సైజ్ కలిగి ఉన్న ఫస్ట్ కంట్రీ ఒమన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇండియన్ నేవీతో కలిగి ఉన్నది, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఆ మూడింటి పేర్లు ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. మనం డిస్కస్ చేసినాం. ఇండియాకి ఒమన్కి మధ్య సంయుక్త సైనిక విన్యాసం ఏంటి, ఇండియాకి ఒమన్కి మధ్య సంయుక్త నావిక విన్యాసం ఏంటి, ఎయిర్ ఫోర్స్ విన్యాసం ఏంటి, అది మీరు ఆన్సర్ చేయండి. సో ఇవి ఒమన్ యొక్క స్పెషాలిటీ మనకు. సో మనం డిస్కస్ చేస్తాము బిట్వీన్ ది ఒమన్ ఇండియా మధ్య ఏమైనా ఒప్పందాలు జరిగినాయా, జరుగుతాయి ఏంటి అని చెప్పేసి రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో మొత్తం మీద ఇంకోటి, ఇటీవల G20 సమ్మిట్ లోపల ఇండియా మిడిల్ ఈస్ట్ అండ్ యూరప్ కనెక్టివిటీ అని చెప్పేసి ఒకదాన్ని ఏర్పాటు చేసుకున్నాం మనం. అందులో మిడిల్ ఈస్ట్ లోపల గల్ఫ్ కంట్రీస్ లోపల సౌదీ అరేబియా, యూఏఈ ఉన్నది, ఒమన్ లేదు ఇంకా. సో ఒమన్ చేరేలా ఒప్పందం జరగచ్చు అని చెప్పేసి మనకు ఆ హిందూ ఆర్టికల్ చెప్తుంది. చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ ఉందిగా, దీనికి యొక్క వ్యతిరేకంగా ఇండియా యొక్క చొరవ IMEEC అని చెప్పేసి పిలుస్తాం. మొత్తం మీద ఇన్ఫ్యాక్ట్ ఈ ఆసియా ఖండానికి ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీకి ప్లస్ ఈ ఐరోపాకి మధ్య కనెక్టివిటీ పెంచాలని చెప్పేసి ఇది తీసుకొచ్చినాం మనము. సో వెరీ వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ యూఏఈ, సౌదీ అరేబియా ఉన్నది, ఒమన్ని కూడా తీసుకొచ్చేలా ఒప్పందం చేసుకుంటే ఇండియా సక్సెస్ అయినట్టే. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ లోపల ఇన్ఫ్యాక్ట్ నిన్న సండే నాడు గుజరాత్ లోపల సూరత్ డైమండ్ బోర్స్ అని చెప్పేసి ఒక బిల్డింగ్ని మన మోడీ గారు ఆవిష్కరణ చేసిండ్రు. సో SDB బిల్డింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సూరత్ డైమండ్ బోర్స్ భారతదేశంలో వజ్రాల వ్యాపార కేంద్రం ముంబై నుంచి సూరత్కి మార్చడం ఈ బిల్డింగ్ యొక్క ఉద్దేశము. దీన్ని 2015 లోపల అప్పటి ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ శంకుస్థాపన చేస్తే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారు ఆవిష్కరణ చేసిండ్రు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. TSPSC క్వశ్చన్ అడిగితే ఇట 15లో కూడా ఎవరు అని చెప్పేసి 14లో లేదా 12 అని చెప్పేసి ఆప్షన్ ఇస్తుంది. సో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం అని చెప్పేసి రికార్డు సృష్టించింది. అంతకుముందు చూస్తే అమెరికాలో ఉన్న సైనిక శిక్షణ కార్యాలయం అది పెంటగాన్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఇది అతిపెద్ద గవర్నమెంట్ ఆఫీస్ అయితే ఇప్పుడు దీన్ని బీట్ చేసి ఈ సూరత్ డైమండ్ బోర్స్ అని చెప్పేసి రికార్డు సృష్టించింది. 35.54 ఎకరాలు కలిగి ఉంటుంది. ఇందులో వజ్రాల యొక్క కార్యాలయాలు 4500కు పైగా ఉన్నాయని చెప్పేసి మనకైతే వార్తలు వచ్చినాయి. సో దీనికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అయితే ప్లాటినం రేటింగ్ ఇచ్చింది. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇన్ఫ్యాక్ట్ దీని ఒక థీమ్ ఏంటి అంటే బిల్డింగ్ యొక్క థీము పంచామృతము 5, ఈ నింగి, నేల, నీరు, అగ్ని అని చెప్పేసి వాయువు అని చెప్పేసి ఉంటుంది కదా. సో వాటిని కలిపేలా ఆ థీమ్ తీసుకురావడం జరిగింది. బిల్డింగ్ యొక్క థీమ్ ఏంటి అంటే పంచతత్వ థీమ్ అని చెప్పేసి పిలుస్తాం. గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం అట మొత్తమే పర్యావరణానికి అనుకూలంగా ఉంది అట. ఇంత పెద్ద భవనం అయినప్పటికీ సో ఇది ఎకో ఫ్రెండ్లీగా ఉందని చెప్పేసి చెప్పడానికి ఆ థీమ్ తీసుకోవడం జరిగింది. మొత్తం మీద ఇది ప్రపంచంలోని అతిపెద్ద కార్యాలయ భవనం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ 2 ఆర్టికల్స్ ఉన్నాయి. ఒక ఫేమస్ రిపోర్ట్ వచ్చింది. సో రిపోర్ట్ చాలా పెద్దగా ఉంది. సింపుల్ చెప్పాలంటే సో రిపోర్ట్ పేరు లీడ్స్ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఇస్తారు. సో లీడ్స్ మీన్స్ మనకు లాజిస్టిక్ ఈజీ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ అని చెప్పేసి ఆయా రాష్ట్రాలు లాజిస్టిక్ విషయంలో ఎటువంటి మెజర్స్ తీసుకున్నారో దాన్ని బట్టి ర్యాంకింగ్ ఇస్తుంది. ర్యాంకింగ్ కూడా మనకు నార్త్ ఈస్ట్ స్టేట్స్కి ఇస్తుంది, కోస్టల్ స్టేట్స్కి ఇస్తుంది, తీర ప్రాంతాలు ఉన్నాయి కదా, ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అని చెప్పేసి ఇస్తుంది, యూటీస్కి అని చెప్పేసి ఇస్తుంది. అందులో తెలంగాణ ఎక్కడ ఉంది, ఏపీ వాళ్ళకు ఏపీ ఎక్కడ ఉంది అవసరం అంతే. సో మొత్తం మీద లాజిస్టిక్ అంటే ఏంటంటే వస్తు ఉత్పత్తి నుంచి కన్జ్యూమర్స్కి వచ్చేంత వరకు ఆ మధ్యలో రవాణా వస్తుంది, గిడ్డంగులు నిల్వ వస్తుంది, అంటే లాజిస్టిక్ కిందికి వస్తుంది అన్నట్టు. దాని మీద రాష్ట్రాల యొక్క మెజర్స్ బట్టి ర్యాంకింగ్ ఇస్తుంది. అందులో అచీవర్స్ అని చెప్పేసి ఉంటుంది. అంటే నార్త్ ఈస్ట్ లోపల, కోస్టల్ స్టేట్స్ లోపల, ల్యాండ్ లాక్ స్టేట్స్ లోపల
వీటి లోపల అచీవర్స్ ఉంటారు. నెక్స్ట్ ఫాస్ట్ మూవర్స్ అని చెప్పేసి ఉంటారు. ఫాస్ట్ మూవర్స్ అంటే వీళ్ళేమో సాధించబడ్డ వాళ్ళు, వీళ్ళేమో వేగంగా మార్పు వస్తుంది. ఇంకోళ్ళు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని ఏమంటారంటే సో అస్పైరర్స్ అని చెప్పేసి పిలుస్తాం. వీళ్ళు వెనుకబడ్డ వాళ్ళు, సో అస్పైరర్స్. సో మనము తెలంగాణ ఎక్కడ ఉందంటే మన తెలంగాణ ల్యాండ్ లాక్డ్ కాబట్టి ల్యాండ్ లాక్డ్ లోపల అచీవర్స్ కేటగిరీలో ఉంది కాబట్టి బెటరే. ఏపీ వాళ్ళు చూస్తే గిట్ట ఏపీ కోస్టల్ స్టేట్ కాబట్టి ఇందులో అచీవర్స్ కేటగిరీ లోపలనే ఉంది. సో సరిపోతుంది. ఇంకా మొత్తం మీద భారతదేశంలో స్టేట్స్ అండ్ యూనిట్స్ చూస్తే అచీవర్స్ కేటగిరీ లోపల 13 ఉన్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి? సో ఎవరు నివేదిక ఇస్తున్నారు? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఇస్తున్నారు. సో ఆ రిపోర్ట్ లోపల ఏపీ వాళ్ళు చూస్తే అచీవర్సే, తెలంగాణ వాళ్ళు చూస్తే అచీవర్సే ఉన్నారు. ఇండియా మొత్తం లోపల స్టేట్స్ అండ్ యూనిట్స్ కలిపితే 13 రాష్ట్రాలు అచీవర్స్ కేటగిరీలో ఉన్నాయి. ఆ రిపోర్ట్ సరిపోయింది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ పోచంపల్లి ఇక్కత్కి మరొకసారి జిఐ ట్యాగ్ని 10 ఏళ్ల పాటు పెంచారు. సో ఇది తెలంగాణ లోపల 2005లో వెరీ ఫస్ట్ టైం పోచంపల్లి ఇక్కత్కి జిఐ ట్యాగ్ వచ్చింది. ఇటీవల చూస్తే ఈ తాండూరు కందులకి 16వది జిఐ ట్యాగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో జిఐ ట్యాగ్ వస్తే 10 ఏళ్ల పాటు ఉంటుంది. మళ్ళీ దాన్ని వాళ్ళు రిస్టోర్మెంట్ చేస్తారు, కొన్నిసార్లు చేయకపోవచ్చు. సో పోచంపల్లి ఇక్కత్కి చేయడం జరిగింది. ఇంకోటి, సో కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి కొత్త పరిశ్రమ వచ్చింది హైదరాబాద్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, గింబల్స్ పరిశ్రమ అని చెప్పేసి. సో మన గింబల్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనము వీడియో చేయాలంటే ఆ మొబైల్ని ఒకరు పట్టుకోవాలి, అది ఇబ్బంది కాబట్టి అంతసేపు మనం చూడలేరు కాబట్టి మనం స్టాండ్ కొనుక్కుంటాం కదా, అది ట్రైపాడ్ అని చెప్పేసి పిలుస్తాం. అటువంటిదే గింబల్స్ అని చెప్పేసి ఉంటుంది. ఈ కెమెరాలు కానీ సెల్ ఫోన్స్ పట్టేందుకు పనికి వస్తుంది. అట్లా ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు ఆయుధాలను కూడా ఈ పట్టేందుకు గింబల్స్ అని చెప్పేసి ఉపయోగిస్తారు. ఆ గింబల్స్ యొక్క తయారీ కేంద్రాన్ని ఫ్రెంచ్ యొక్క సంస్థ మేరియో అని చెప్పేసి ఉన్నది. ఆ ఫ్రెంచ్ కంపెనీ మేరియో హైదరాబాద్లో ఉన్న హెచ్సి రోబోటిక్స్ వాళ్ళు సంయుక్తంగా గింబల్స్ తయారీ పరిశ్రమ హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ పరిశ్రమ కాబట్టి క్వశ్చన్ వస్తే రావచ్చు. సో గింబల్స్ పరిశ్రమ హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు. ఫ్రెంచ్ కంపెనీ మేరియో, హైదరాబాద్ కంపెనీ హెచ్సి రోబోటిక్స్ కలిపి సంయుక్తంగా. ఇది మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. 3 days కరెంట్ అఫైర్స్ సంపూర్ణంగా మనం డిస్కస్ చేసినాం, ఇంకెటువంటి పెండింగ్ లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.